నిమిషం. నేను అప్పుల గురించి మాట్లాడలేదు. కేంద్రం నుంచి ఏం సహాయం అందుతుంది అనేది కూడా ఇంపార్టెంటే కదా. నేను ఇప్పటి వరకు నేను చెప్పింది అదే కదమ్మా. నేను RRR గురించి చెప్పినా, కేంద్ర పైసలు రెడీగా వాడుకోమని చెప్తున్నా, మెట్రో వాడుకోమని చెప్తున్నా, మ్యూసీ వాడుకోమని చెప్తున్నా, సర్పంచ్లకు సంబంధించిన డబ్బులు వాడుకోమని చెప్తున్నా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఫసల్ బీమా లాంటి పథకాలు ఇవన్నీ ఉన్నాయి, వాటన్నిటిని వాడుకోమని. అవి వాడకంలో లేవనుకుంటున్నారా మీరు? ఎక్కడ వాడుతున్నారు వీళ్ళు? వాడితే పనులు అవుతాయి కదా, వెంకటస్వామి గారు, పనులు అవుతాయి కదా. పంచాయతీ రోడ్లు వేయడానికి కూడా హ్యామ్ పద్ధతి పెట్టిరు. పంచాయతీలో గ్రామాల్లో రోడ్లు వేయడానికి కూడా హ్యామ్ పద్ధతి పెట్టి అక్కడ టోల్ వసూలు చేసుకోమంటే కాంట్రాక్టర్లు కూడా వస్తారు. ఏం ఆలోచన? తుగ్లక్ పరిపాలన తీసుకుంటా ఏమన్నా అంటేనేమో కేంద్రం నుంచి వచ్చే సహాయాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు అని చెప్పేసి పాయింట్. లేలే అంటే ఇప్పుడు మనకు ఏదో కొంగ అంటే నక్క కథ ఉన్నది చూసినారు, పాయసం తినడానికి. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఇట్లాంటి పరిస్థితి ఉంటది. ఇచ్చినట్టుగానే ఇస్తారు కానీ అది మా ప్రభుత్వమైనా గత తెలంగాణ ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వము మోడీ గారి ప్రభుత్వం, పర్టికులర్ గా మోడీ ఈజ్ అగెన్స్ట్ ది తెలంగాణ ఫార్మేషన్ ఇట్ సెల్ఫ్. అంటే తెలంగాణకు ఆయనే వ్యతిరేకం. అమ్మ ఏ తల్లి ఏ లోకాన ఉన్నదో ఆ సుష్మా స్వరాజ్ గారు కనుక లేకపోతే, బీజేపీ సపోర్టు లేకపోయేది, తెలంగాణ ఫార్మేషనే కాకపోయేది. సోనియా గాంధీ అండ్ అది సుష్మా స్వరాజ్ గారు లేకపోతే కాకపోయేది. రాజ్నాథ్ సింగ్ యాజ్ ప్రెసిడెంట్, కానీ ప్రతిపక్ష నేతగా ఆమె తీసుకున్న ఇనిషియేషన్ ఇవాళ మనకు ఒక వరం అయింది. సో అట్లాంటి భావన ఉన్నది. ఆయన తర్వాత కూడా చాలా సార్లు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే రవికుమార్ గారు అన్నట్టుగా ప్రాసెస్ లో ఏవైతే మనకు రావాలో అవి వస్తున్నాయి, వాటిని ఉపయోగించుకుంటూనే ఉన్నాం మనం. అది టిఆర్ఎస్ ఉన్నప్పుడైనా ఉపయోగించుకుంటున్నాము, లేకపోతే మేము వచ్చిన తర్వాత అయినా ఉపయోగించుకుంటాం. కానీ కొన్ని కండిషన్స్, అంటే ప్రీ లాంచ్డ్ కండిషన్స్ ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేసుకోవాలా, లేకపోతే ఆ పైసలు మనకు రావు. సో ఓవర్కమ్ చేసుకోవడంలో కొంత తాత్సారం జరుగుతున్న మాట వాస్తవమే. కొంత నిర్లక్ష్యము గతంలో, అంటే కోఆర్డినేషన్ లేక, అంటే కేంద్రం రాష్ట్రంలో ఉన్నటువంటి విభేదం, వేర్వేరు పార్టీలు ఉన్న ఆ విభేదం దృష్ట్యా కూడా కొంత ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవం. కానీ రవికుమార్ గారికే సమాచారం ఉంది, నాకు కూడా సమాచారం ఉంది. దానికి సంబంధించి ఎక్కడెక్కడైతే కేంద్రం ఇప్పటిదాకా నిధులు మనకి ఇస్తుందో ఆ నిధులను అన్నింటినీ కూడా ఈసారి తప్పనిసరిగా సద్వినియోగం చేసుకుంటాం. లేకుంటే ఆల్టర్నేట్ కూడా లేదండి. నేనేమంటున్నా, ఆల్టర్నేట్ కూడా లేదు. కొన్ని పథకాలకు కేంద్రం తప్పనిసరిగా నేను వస్తాను. ఒక నిమిషం, పాయింట్ క్లారిటీ ఇచ్చారు వెంకటస్వామి గారు. ఒక నిమిషం, ఆయన పాయింట్ కంక్లూడ్ చేశాక సుమిత్ర గారు నేను మీ దగ్గరకు వస్తాను. రవి గారు కంక్లూడ్ అయితే ఆయన ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం యొక్క ఆలోచన కూడా అదే విధంగా ఉన్నట్టు ఈరోజు పేపర్లో కూడా వచ్చినది. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత పథకాలన్నిటి కూడా రాష్ట్ర వాటా వెంటనే చెల్లించి వాటన్నిటిని వినియోగించుకోవాలనేది ఒక ఈ పేపర్లో స్టేట్మెంట్ వచ్చినది. సో దాన్ని నేను అదే చెప్పాను, ఆయన ఒప్పుకున్నందుకు దాన్ని. అయితే ఇంకొక విషయము, ఈ బీసీలదైతే మీ యొక్క సంగతి కదా, సంక్షేమం అయితే మొత్తం కంప్లీట్ గా కాంగ్రెస్ ప్రభుత్వందే కదా. సంక్షేమంలో కూడా కొన్ని పథకాలు కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయి. నేను రైతు ఫసల్ బీమా అన్నాను, అదొకటి కావచ్చు. ఆయుష్మాన్ భారత్ అన్నాను, అదొకటి కావచ్చు. ఇట్లాంటి పథకాలు కూడా వాడుకుంటే బాగుంటుంది సంక్షేమం సంబంధించి కూడా. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను, బీసీలకు సంబంధించిన విషయము. సంవత్సరానికి మీరు మాట్లాడితే బాగుంటుంది, ఎక్కడన్నా ఏదైనా అంటే ఈక్వలెంట్ ప్లాట్ఫామ్ లో మీకు సంబంధించి మాట్లాడితే బాగుంటుంది. 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అన్నారు. పోయిన సంవత్సరం 11,000 కోట్ల బడ్జెట్ పెట్టారు బీసీలకు సంబంధించి. ఎన్ని స్కాలర్షిప్ ఇచ్చారు, ఎంతమంది బీసీలకు స్కాలర్షిప్ ఇచ్చారు, ఎన్ని 100 కోట్లు ఇచ్చారు, ఎన్ని 1000 కోట్లు ఇచ్చారు? నాకు తెలిసి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మీరు ఏమైనా ఉంటే కరెక్ట్ చేయండి, మీరు కరెక్ట్ చేసినా కూడా 5-10 కట్టు తేడా రాదు. 3,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. పోయిన సంవత్సరం గత 2 సంవత్సరాల బడ్జెట్ లో మీరు 20,000 కోట్ల వరకు పెట్టారు. పోయిన సంవత్సరం 11,000 కోట్లు, అంతకుముందు సంవత్సరం 9,000 కోట్లు అనుకుంటా. ఈ 2 సంవత్సరాల బడ్జెట్ మీరు కేటాయించారు, కానీ బీసీల సంక్షేమం కోసం మీరు ఖర్చు చేసింది కేవలం 3,000 కోట్లు మాత్రమే. ఏమైనా కరెక్షన్స్ ఉంటే 3,500 కోట్లు, 100-200 కోట్లు అటు ఇటు ఉండొచ్చు, అంతేగాని మొత్తానికి బడ్జెట్ మాత్రము 40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవ్వాలి. బీసీల సంక్షేమం కోసం మాత్రమే చెప్తున్నా. దాంట్లో 10% కూడా ఖర్చు చేయలేదు బీసీల సంక్షేమం కోసం అనేది మాట వాస్తవము. ఇప్పటికైనా దాన్ని క్లారిటీ తీసుకుందాం. బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి సుమిత్ర గారు ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేస్తారు ఏంటి?
ఇందాక రవికుమార్ గారు సూచనలు చేస్తామని అంటారు. వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న విషయం మర్చిపోతున్నారు. రాష్ట్రానికి చేయాల్సింది 8 ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా. వినండి సోదరా, వినండి. మీ సమయంలో నేను వినండి మీరు. ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా 8 మంది ఎంపీలు ఉన్నారు ఇక్కడ. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోతూ మరి పక్కన ఏపీకి ఎందుకు నిధుల వరద ఉంటది, తెలంగాణ మీరు ఇక్కడ ఎంపీలకు తెలియదా? తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి మీ ఎంపీలకు తెలియదా? తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి మీ ఎమ్మెల్యేలకు తెలియదా? ఎందుకు వాళ్ళు ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇప్పించలేకపోతారు? ఎందుకు అదనంగా నిధులు తేలేకపోతారు? రాష్ట్రం నుంచి తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత? ఫసల్ బీమా యోజనతో ఎవరికి ఒరిగిందండి? ఏం ఒరిగింది? మండల్ యూనిట్ గా నా ప్రభావము. నేను వ్యవసాయం చేస్తా. ఒకప్పుడు నా వ్యవసాయ చెరుకు తోట కాలిపోయిందండి. అప్పుడు నేను బీమా కోసం ప్రయత్నం చేస్తే మండల్ యూనిట్ గా తగలబడాలా? ఫసల్ బీమా యోజనతో రైతులకు ఒరిగింది ఏమీ లేదు. వ్యవసాయానికి గాని ఇతర గాని కేంద్రము తెలంగాణ మీద కనీసం సవతి తల్లి ప్రేమ కూడా చూపించదు. ఇందాక వెంకటస్వామి అన్నారు, మోదీ గారికి తెలంగాణ పట్ల ఆయనకి ఏ రకంగా కూడా సానుకూలత లేదండి. పైపెచ్చు సానుకూలత లేకున్నా పర్వాలేదు, నిలువెల్ల వ్యతిరేకతనే ఉన్నదండి. ఎప్పుడు కూడా తెలంగాణకు అనుకూలంగా ఆయన చేసింది ఒకటి. రెండోది, బేటీ బచావో బేటీ పడావో అది నినాదమేనా అండి? కేవలం అడ్వర్టైజ్మెంట్ల ఖర్చులు తప్ప క్షేత్రంలో ఏ రకంగా దాన్ని మీరు చేసిండ్రు? కామారెడ్డిలో ఒక ఆటో వాళ్ళ తన ముగ్గురు బిడ్డల్ని సాధలేక ముగ్గురు బిడ్డల్ని చెరువులో వేసిండండి. ముగ్గురు ఆడపిల్లల్ని చెరువులో వేసిండు. ఎక్కడ బేటీని ఎక్కడ బచాయిస్తా ఉన్నారు? సుమిత్ర గారు, బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదము వాట్ ఎవర్ కేంద్రం నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం కూడా మంచిదే. ఎందుకంటే 10 మందిలో కనీసం 8 మంది అయినా దానికి సంబంధించి మారారు, కాస్త మార్పు ఉంది. ఒకరో రెండో సంఘటనలు జరిగితే పూర్తిగా అది తప్పు, ఇది కరెక్టే లేదు, అసలు ఇది ప్రాసెసే కాదు అనడం కూడా కరెక్ట్ కాదే. లేడీస్ మనం వాటిని యాక్సెప్ట్ చేయాలి. నేను ప్రాసెస్ కాదు అనడం లేదు. దాని మీద చిత్తశుద్ధి ఏ మేరకు ఉన్నది? కేవలం ప్రకటనల వరకే పరిమితం అయితే ఎట్లా? క్షేత్ర స్థాయికి ఆ బలాలు చేరాలి కదా. దానికోసం ప్రత్యేకంగా బాలికల విద్య కోసం ఏమైనా ఏర్పాట్లు కేంద్రం చేసిందా? ప్రత్యేకంగా బాలికల్ని కాపాడడానికి అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనలు తప్ప కేంద్రం ఏమైనా చేసిందా? ఆ స్పష్టత రవికుమార్ గారి దగ్గర ఉన్నదా? రవికుమార్ గారు ఒక నిమిషం ఈ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. సుమిత్ర గారు ఒక నిమిషం ఈ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి. సుమిత్ర గారు, మీరు అడిగిన పాయింట్ కి ఒకసారి క్లారిటీ తీసుకొని నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం రవి గారు. అమ్మా, బేటీ పడావో బేటీ బచావో పథకం ఏదైతున్నానో అంటే అదొక యాక్చువల్ గా స్పెసిఫిక్ ఒక పథకం కాదు, అదొక నినాదం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. ఆ నినాదానికి తగ్గట్టుగా ఏదైతే ఇప్పుడు విద్యార్థినుల యొక్క చదువు కోసం కావచ్చు, వాళ్ళ యొక్క బాగు కోసం కావచ్చు, ఏదైతే ఇప్పుడు మీకు మహిళా సంక్షేమం శిశు సంక్షేమ పథకం అది శాఖ ఉన్నది కదండి, మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణలో ప్రతి రాష్ట్రంలో కూడా. ఆ శాఖకి మీకు అదనంగా 2% నిధులు వస్తాయి, కేంద్రం నుంచి వస్తాయి. ఆ నిధులన్నీ కూడా ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటది దానికి తగ్గట్టుగా. ఒకటి. రెండోది, పిఎం శ్రీ అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి స్కూల్లో గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రతి స్కూల్లో వస్తువులు ఏదైతే ఉంటాయో వాటి ఇప్పుడు ఏంటంటే మండల్ యూనిట్ గా మీరు పంపిస్తే మీ ఏఓలు పంపిస్తే దాని తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి రికమెండేషన్ వస్తే ఇప్పుడు మీకు తెలుసమ్మా ఇప్పటికే ఓన్లీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, కేవలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి మాత్రమే 118 కోట్ల రూపాయలు వచ్చినాయి. 118 కోట్ల రూపాయలు మహబూబ్నగర్ జిల్లాకమ్మా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకే చెప్తున్నా. 118 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 118 కోట్ల రూపాయలతో ఏ గ్రామంలో అదనపు తరగతి గదులు కావచ్చు, టాయిలెట్లు కావచ్చు, ఇంకుడు గుంతలు కావచ్చు, కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఇంకేమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఆ డబ్బును వాడుకోవచ్చు. ఆ డబ్బంతా కూడా కావాల్సి మీకు ఎట్లయితే కావాలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏ విధంగా అయితే దాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళు లిస్టు పంపిస్తారు. ఆ లిస్టుల ప్రకారం వాటికి ఆమోదం వస్తుంది. ఇప్పటికే ఎన్నో స్కూళ్లు కడుతున్నాం. ఆవిడ అడిగిన దానికి క్లారిటీ ఇచ్చారు. ఒక నిమిషం సుమిత్ర గారు, మీరు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా
చెప్పండి చెప్పండి మీరు చెప్పండి, కంప్లీట్ చేయండి మీ పాయింట్. ఇన్ఫర్మేషన్ లేకుండానే మీరు మాట్లాడుతున్నారండి. కేసీఆర్ గారి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే బీజేపీ చేస్తా ఉంది. నాటి నుంచి అదే పాత్ర పోషిస్తా ఉన్నది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏం చేయాలో చెప్పండి. మీరు ప్రజల పక్షాన ఏం పోరాడతారో పోరాడండి. కానీ ఎంతసేపు అభివృద్ధి చేసినటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లాగా పరుగులు పెట్టించి రెండు కళ్ళలాగా చూసుకొని రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా మోడీ గారే ఈ పథకాలను కాపీ కొట్టేలాగా సృష్టించినటువంటి మోడీ గారే కాపీ కొట్టేలాగా అన్నారు కదా, ఏం కాపీ కొట్టారు? కిసాన్ యోజన, పిఎం కిసాన్ యోజన 2 ఎకరాల రైతుకు ఇచ్చేటువంటి ఆ 2,000 రూపాయలు పిఎం కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధే పథకమే కదా. దేశవ్యాప్తంగా మోదీ గారు ఆ 2 ఎకరాలకు 2,000 ఆర్థిక సాయం చేస్తే 2 ఎకరాల రైతుకు 2,000 ఆర్థిక సాయం చేసేటువంటి ఆ పిఎం కిసాన్ యోజన పథకం కేసీఆర్ గారి పథకమే. ఇంకా చెరువుల పూడికతీతకు సంబంధించి అనుసరించాల్సిందే. ఎక్కడ మంచి విషయాన్ని అనుసరించడం సరే. సుమిత్ర గారు బీజేపీకి ఆ మంచి ఎందుకు కలగదు? సుమిత్ర గారు సరే, దాని గురించి ఒక నిమిషం ఆ విషయం పక్కన పెట్టేద్దాం, సమయం తక్కువ ఉంది కాబట్టి. ఒక నిమిషం, ఇందాక వెంకటరెడ్డి గారు ఒక పాయింట్ అయితే అన్నారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి వెంకటస్వామి గారు అన్నారు కాబట్టి. సో మీ పాయింట్ ఏంటి? ఆయన అన్న మాటకి మీరు ఏకీభవిస్తున్నారా? ఓకేనా ఇప్పుడు జరిగే బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేయడం మీకు ఓకేనా, లేదంటే అభివృద్ధికి సంబంధించి పెద్దపీట వేయాలనుకుంటున్నారా? అన్న వెంకటస్వామి అన్న వింటున్నారా? హలో చెప్పండి చెప్పండి సుమిత్ర గారు, నేను మిమ్మల్ని అడిగాను. మీ నన్ను అడిగారా? అయితే ఓకే. సంక్షేమానికి, అభివృద్ధికి దేనికి ఏ పీట వేస్తారనేది కాదండి, వాటిని ఏ మేరకు సద్వినియోగం చేశారో గాలిలో మేడలు కట్టినట్టు గాలి మాటలు చెప్పడం కాదండి, చేసి చూపించాలి. బకాయిలు ఉన్నాయని రవికుమార్ గారు ఇందాక అన్నారు. ఏది కేసీఆర్ గారి హయాంలో మరి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని మరి ఈ 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా వాటిని పక్కన పెట్టిండ్రండి. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులే లేవు. విద్యార్థులండి భవిష్యత్ తరాలు క్షమించవు. ఒకటి భవిష్యత్ తరాలు క్షమించవు మూసీ సుందరీకరణ చేయకపోతే అని చెప్పిర్రు. భవిష్యత్ తరాలంటే స్కూల్ పిల్లలు కాదండి, భవిష్యత్ తరాలంటే కాలేజ్ పిల్లలు కాదా? వీళ్లకు ముందు మీరు విద్యను అందించాలి కదా. వీళ్లకు విద్యనే అందించకుండా ఫీజు రియంబర్స్మెంటే చేయకుండా భవిష్యత్ తరాలు క్షమించవు అంటే ఒక హైదరాబాదేనా? మొత్తం తెలంగాణ అంటే హైదరాబాదా? తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులకు మేలు చేయండి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు మేలు చేయండి, వాళ్లకు బాకీ పడ్డ భరోసా తెలంగాణ వ్యాప్తంగా. వెంకటస్వామి గారు మీ ఫైనల్ కామెంట్స్ చెప్పండి. మేము అంటే నేనే కోరిన డెఫినెట్ గా మిత్రులు ఇచ్చినటువంటి సలహాలన్నింటినీ కూడా మేము తప్పనిసరి పాటిస్తాము. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి నేను స్వయంగా మా ప్రభుత్వంతో నేను కొట్లాడుతున్నాను. నేను చాలా యాక్టివ్ గా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నాను. బట్టి గారిని నిలదీసిన సందర్భం ఉన్నది. డెఫినెట్ గా ఫీజు రియంబర్స్మెంట్ అనే